బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. విజయ్ పైన వేణుస్వామి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. విజయ్ త్రిష జంటపై వేణుస్వామి హాట్ కామెంట్స్. త్రిష వల్లే విజయ్కి కష్టాలు వస్తున్నాయంటూ వేణుస్వామి చెప్పుకొచ్చారు. త్రిష లేకపోతే విజయ్ జాతకం మరోలా ఉండేది. విజయ్ సీఎం అయినా కూడా కొన్ని రోజులకే మళ్ళీ ఎన్నికలు వస్తాయంటూ ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. 100% ఏడాది లోపే ఎన్నికలు వచ్చే అవకాశాలున్నాయి. ఏడాది లోపే ప్రభుత్వం కూలిపోబోతుంది అంటూ ఆయన మాట్లాడుకొచ్చారు. గురువు మార్పు వల్ల తమిళనాడులో పెను సంచలనమైన విషయాలు చోటు చేసుకుంటాయి. మరి బెంగాల్లో కూడా రాష్ట్రపతి పాలన రావచ్చు అంటూ ఆయన కామెంట్ చేశారు. విజయ్ సీఎం అవుతారా లేదన్న ఉత్కంఠ వేళ ఇప్పుడు వేణుస్వామి రిలీజ్ చేసిన ఈ వీడియో సెన్సేషనల్ అయింది. ప్రస్తుతానికి దీనిపైన చర్చ నడుస్తుంది. గతంలో కూడా వేణుస్వామి ప్రిడిక్షన్స్ చేశాడు. సమంత, నాగ చైతన్య సంబంధించి కావచ్చు, ప్రభాస్ సినిమా కెరియర్ గురించి, అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరు చీఫ్ మినిస్టర్గా ఉండబోతున్నారు, ఇలాంటి అంశాలు ఎన్నో అంశాలపైన వేణుస్వామి గతంలో ఎన్నో వీడియోస్ చేశాడు. మరి ఈ వీడియో పైన భిన్నమైన స్పందన వస్తుంది. చాలా రకాల రెస్పాన్సెస్ వస్తున్నాయి ఇటు సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ. దీనికి సంబంధించి ఒక్కసారి ఆయన ఏం మాట్లాడాడో ఆయన మాటలను ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. గమనించినట్లయితే తమిళనాడు రాష్ట్ర అలాగే విజయ్ త్రిష కాంబినేషన్ కనుక తీసుకున్నట్లయితే వాళ్ళ కాంబినేషన్ ఏకనాడి కాంబినేషన్ అయ్యింది. కాబట్టి ఒకవేళ త్రిష లేకుండా ఉంటే విజయ్ యొక్క రిజల్ట్ వేరే రకంగా ఉండేది. బట్ విజయ్ జాతకరీత్యా కనుక గమనించినట్లయితే తమిళనాడు రాష్ట్ర జాతకరీత్యా గమనించినట్లయితే ఒకవేళ విజయ్ సీఎం అయినప్పటికీ కూడా ఖచ్చితంగా తమిళనాడులో మళ్ళీ ఎలక్షన్లు వచ్చేటువంటి అవకాశాలు 100కి 1000% కనిపిస్తా ఉన్నాయి. అంటే రాజకీయ ప్రభుత్వ అస్థిరత అనేటువంటిది తమిళనాడు రాష్ట్రంలో ఖచ్చితంగా కనిపిస్తా ఉంది గురువు మార్పు వల్ల. ఎందుకంటే గురువు మారినటువంటి రాశిని బట్టి తీసుకుంటే, రాష్ట్రం యొక్క రాశిని బట్టి తీసుకుంటే పెను సంచలనాలు ఆ గురువుకు సంబంధించినటువంటి రాష్ట్రాలలో ఏర్పడేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. దాని కారణం చేత తమిళనాడు రాష్ట్రంలో ఖచ్చితంగా మళ్ళీ తిరిగి ఎలక్షన్లు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. అది ఇంకొక సంవత్సరం తర్వాత అవ్వచ్చు, లేదా 6 నెలల్లో అవ్వచ్చు, లేదా నెల తర్వాత అవ్వచ్చు. కానీ ఖచ్చితంగా మళ్ళీ ఎన్నికలు తమిళనాడు రాష్ట్రంలో జరిగేటువంటి అవకాశాలు 100కి 1000% కనిపిస్తా ఉన్నాయి. అలాగే విజయ్ త్రిష కాంబినేషన్ కనుక తీసుకున్నట్లయితే వాళ్ళ కాంబినేషన్ ఏకనాడి కాంబినేషన్ అయ్యింది. కాబట్టి ఒకవేళ త్రిష లేకుండా ఉంటే విజయ్ యొక్క రిజల్ట్ వేరే రకంగా ఉండేది. బట్ విజయ్ జాతకరీత్యా కనుక గమనించినట్లయితే తమిళనాడు రాష్ట్ర జాతకరీత్యా గమనించినట్లయితే ఒకవేళ వేణుస్వామి చాలా క్లియర్గా విజయ్ త్రిష ఈ జంట, విజయ్తో పాటు త్రిష ఉంది కాబట్టే ఇలా ఉంది తన జాతకం. ఒక సంవత్సరంలోనే ఉప ఎన్నికలు రావచ్చు, రాష్ట్రపతి పాలన వెస్ట్ బెంగాల్లో రావచ్చు అని చెప్తున్నారు. సో త్రిష ఎఫెక్ట్ విజయ్ పైన ఉందంటూ ఆయన మాట్లాడుతున్నారు. అలాగే గురువు ఎఫెక్ట్ తమిళనాడు రాజకీయాల పైన ఉన్నాయి. ఎంత ఉత్కంఠం ప్రస్తుతానికి అతను చీఫ్ మినిస్టర్ అవుతాడా లేదా అన్న దానిపై ఎంత ఉత్కంఠ ఉన్న వేళ ప్రస్తుతానికి ఈ వీడియో రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి కొంత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి రవిచంద్ర ఉన్నారు, రవిచంద్రతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవిచంద్ర, చెప్పండి, ఎలా చూడాలి వేణుస్వామి చెప్పిన ఈ మాటలు? వాస్తవానికి అలా జరిగే అవకాశం ఉందంటారా? గతంలో ఆయన చేసిన వాదనలను వాటన్నింటినీ ఒకసారి గమనిస్తే. కళ్యాణ్, తమిళనాడు రాజకీయాల పట్ల ఒక సంచలనమైన కామెంట్స్ అయితే మనకి ఇప్పటి వరకు కూడా సినీ నటుల జాతకాల గురించి లేదా రాజకీయ నాయకుల, తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకుల జాతకాల గురించి కూడా సంచలనమైన స్టేట్మెంట్లు ఇచ్చే వేణుస్వామి ఇప్పుడు తమిళనాడు రాజకీయాల గురించి అలాగే బెంగాల్ రాజకీయాల గురించి కూడా తనదైన శైలిలో ఆయన స్పందించారు. ఒక జాతకం అయితే చెప్పడం జరిగింది. విజయ్ ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్న తరుణంలో, దాదాపుగా ముఖ్యమంత్రి కాబోయే తరుణంలో వేణుస్వామి కామెంట్స్ అయితే ఒక సంచలనం అనే చెప్పుకోవచ్చు. త్రిష వల్ల విజయ్కి కష్టాలు వస్తున్నాయని, అలాగే విజయ్ త్రిష జంట కరెక్ట్ కాదు, వాళ్ళది ఏదో ఏకనాడి అంటూ కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఒకవేళ విజయ్ సీఎం అయినా కూడా కొన్ని రోజులకి మరలా ఎన్నికలు వస్తాయి అంటూ కూడా ఒక సంచలనమైన స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. దాదాపుగా ఇప్పటి వరకు కూడా అసలు తమిళనాడు రాజకీయాల గురించి ఎగ్జిట్ పోల్స్ లో కూడా ఎవరు ఊహించని, ఒకరిద్దరు కూడా ఊహించని రిజల్ట్స్ అయితే వచ్చాయి. కానీ ఆ రిజల్ట్స్ ని ఇప్పుడు వేణుస్వామి దాదాపుగా ఖండించాడనే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఒకవేళ విజయ్ సీఎం అయినా కూడా
సంవత్సరం లోపే ఆయన మరలా ఎన్నికలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. తమిళనాడులో గురువు మార్పు వలన ఇలాంటి వ్యవహారం అంతా కూడా జరుగుతుందని ఆయన సంచలనమైన స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. అలాగే బెంగాల్లో కూడా రాష్ట్రపతి పాలన వస్తుంది. బెంగాల్లో భారతీయ జనతా పార్టీకి అబ్సల్యూట్ మెజారిటీ వచ్చినప్పుడు కూడా అక్కడ కూడా రాష్ట్రపతి పాలన రావచ్చు అంటూ కూడా వేణుస్వామి చేసిన ఈ కామెంట్ అయితే ఇప్పుడు దాదాపు బెంగాల్ గురించి వేణుస్వామి అంత అబ్సల్యూట్ మెజారిటీ ఉన్నా కూడా రాష్ట్రపతి పాలన వస్తుంది అని ఆయన జోస్యం చెప్పడం పట్ల అందరూ కూడా ఆశ్చర్యాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. గతంలో సినీ నటుల వైవాహిక సంబంధం గురించి వాళ్ళ కెరీర్ గురించి కూడా ఆయన అనేక జోస్యాలు చెప్పారు, చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. అసలు నేను భవిష్యత్తులో ఈ రోజు నుంచి జోస్యం చెప్పను, ఎవరి గురించి కూడా మాట్లాడను అంటూ కూడా ఆయన గతంలో పలుసార్లు స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. అయినప్పుడు కూడా మరలా ఇప్పుడు విజయ్ త్రిష గురించి ఆయన కామెంట్ చేయటం, అలాగే విజయ్ రాజకీయ భవిష్యత్తు గురించి ఆయన సంచలనమైన జోస్యం చెప్పటం ఇప్పుడు ఒక హాట్ టాపిక్ అయింది. కళ్యాణ్. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద విజయ్ పైన వేణుస్వామి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. త్రిష జంట, విజయ్ త్రిష వీరిద్దరు, త్రిష తన పక్కన ఉండడం వల్లే విజయ్కి ఈ కష్టాలు వస్తున్నాయి. ఒకవేళ త్రిష లేకపోయి ఉంటే అతని జాతకం వేరేలా ఉండేది, ఈ పాటికి సీఎం అయిపోయేవాడు కావచ్చు, మేబీ ఇంకేదైనా అయి ఉండేది, ఖచ్చితంగా మరోలా అయితే ఉండేది. త్రిష వల్లే, అలాగే త్రిష వల్లే ఇలాంటి పరిణామాలు విజయ్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ప్రస్తుతానికి. 100% అంటే 1:10 రేషియో. 100% ఏడాది లోపే, 6 నెలల లోపే ఎన్నికలు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం, విజయ్ ప్రభుత్వం కుప్ప కూలిపోయే అవకాశం ఉంది అంటూ ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. మరోవైపు గురువు మార్పు వల్ల ఇటు తమిళనాడులో పెను మార్పులు జరగబోతున్నాయి. గురువు పొజిషన్ చేంజ్ అవ్వడం వల్ల తమిళనాడులో, అంటే తమిళనాడు రాజకీయాల్లో రాష్ట్రం మొత్తంగాన ఎలా మొత్తానికైతే తమిళనాడులో పెను మార్పులు జరగబోతున్నాయి అంటూ ఆయన చెప్పుకొస్తున్నారు. మరోపక్కన బెంగాల్ను ఉద్దేశించి, అంటే బెంగాల్ రాష్ట్రాన్ని కూడా ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నారు. ఇవాళ సువేందు అధికారి ఇవాళ ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరి ఇదే రోజు బెంగాల్లో కూడా రాష్ట్రపతి పాలన రావచ్చు అంటున్నారు. అది అసలు మరి చాలా కాంట్రవర్షియల్ అనుకోవాలి, లేకపోతే అసలు ఎలా జరిగే అవకాశం ఉంది దీనిపైన నాకు అర్థం కావట్లేదు. మొత్తానికైతే టీఎంసీ అట్ ద సేమ్ టైం భాజపా, బీజేపీ రెండు అక్కడ ఉన్నాయి. బీజేపీ ఇంత లీడ్లో ఉన్నా కూడా రాష్ట్రపతి పాలన రావచ్చు అంటున్నారు. రాష్ట్రపతి పాలన బెంగాల్లోనా, మరి తమిళనాడులో కూడా వచ్చే అవకాశం ఏమన్నా? తమిళనాడులో ఉన్న పరిస్థితులు ఒక్కసారి మనం చూస్తే కనుక విజయ్ చీఫ్ మినిస్టర్ అవుతాడా లేదా అన్న దానిపై ఉత్కంఠం నెలకొని ఉన్న సందర్భం అని చెప్పొచ్చు. ప్రస్తుతానికి ఇక్కడ రాష్ట్రపతి పాలన ఏ క్షణమైనా వస్తుందా అన్న ఒక కన్ఫ్యూజన్ అయితే ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మరి ఆయన బెంగాల్లో వస్తుందంటున్నారు, తమిళనాడులో కూడా పెను మార్పులు వస్తాయంటున్నారు. సో ఓవరాల్గా వేణుస్వామి సెన్సేషనల్ కామెంట్స్ అని చెప్పొచ్చు. సెలబ్రిటీస్ కానీ పొలిటీషియన్ గురించి ఆయన గతంలో కూడా కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి విజయ్ త్రిష అలాగే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆయన మాట్లాడుతూ తమిళనాడులో పెను మార్పులు వస్తున్నాయి, వెస్ట్ బెంగాల్లో ఖచ్చితంగా రాష్ట్రపతి పాలన రావచ్చు అంటూ ఆయన మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? వేణుస్వామి చేసిన ఈ కామెంట్స్తోని మీరు ఏకీభవిస్తున్నారా? నిజంగానే విజయ్ త్రిష వీరిద్దరి కాంబినేషన్, విజయ్ పక్కన త్రిష ఉండడం వల్లే ఆయనకి ఈ కష్టాలన్నీ వస్తున్నాయని భావిస్తున్నారా? అలాగే వెస్ట్ బెంగాల్లో రాష్ట్రపతి పాలన వస్తుందని భావిస్తున్నారా? వేణుస్వామి చెప్పిన ఈ మాటలతో మీరు అంగీకరిస్తున్నారా లేదా అన్న దానిపై మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే విజయ్ సీఎం పదవిపై వేణుస్వామి జ్యోతిష్యం నిజం అవుతుందా లేదా అని ఆర్టీవీ పోల్లో కూడా పాల్గొని మీ అభిప్రాయాలను తెలియపరచండి. అలాగే విజయ్ త్రిష కాంబినేషన్ కనుక తీసుకున్నట్లయితే వాళ్ళ కాంబినేషన్ ఏకనాడి కాంబినేషన్ అయ్యింది కాబట్టి ఒకవేళ త్రిష లేకుండా ఉంటే విజయ్ యొక్క రిజల్ట్ వేరే రకంగా ఉండేది. బట్ విజయ్ జాతకరీత్యా కనుక గమనించినట్లయితే తమిళనాడు రాష్ట్ర జాతకరీత్యా గమనించినట్లయితే ఒకవేళ విజయ్ సీఎం అయినప్పటికీ కూడా ఖచ్చితంగా తమిళనాడులో మళ్ళీ ఎలక్షన్లు వచ్చేటువంటి అవకాశాలు 100% కనిపిస్తా ఉన్నాయి. అంటే రాజకీయ ప్రభుత్వ అస్థిరత అనేటువంటిది తమిళనాడు రాష్ట్రంలో ఖచ్చితంగా కనిపిస్తా ఉంది గురువు మార్పు వల్ల. ఎందుకంటే గురువు మారినటువంటి రాశిని బట్టి తీసుకుంటే, రాష్ట్రం యొక్క రాశిని బట్టి తీసుకుంటే పెను సంచలనాలు ఆ గురువు. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా
నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU